టీడీపీలో ముదురుతున్న వివాదం. బాబుకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వాయిదా పడిన ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి పంచాయతీ. లండన్ పర్యటన ముగిసిన తర్వాత బాబు సమీక్ష. బాబు ఆలస్యం చేస్తే భారీ మూల్యం తప్పదు. బాబు ధోరణి మార్చుకోవాలని నిపుణుల హెచ్చరిక. టీడీపీ పార్టీలో అంతర్గత ఘర్షణలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య బహిరంగ వివాదం పార్టీలో తలనొప్పిగా మారింది. ఈ ఘటనపై పార్టీ నాయకత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా అధికారాన్ని పొందినప్పటికీ పార్టీలో బయట నుంచి చేరిన నాయకులు పార్టీ లైన్కు, సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి క్యాపిటల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి కావడంతో అతన్ని టీడీపీ పార్టీలోకి చేర్చుకొని 2024లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు బాబు. ఇప్పుడు తలపట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో విజయవాడ ఎంపీ చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్నికి 5 కోట్లు చెల్లించారని, అది బ్యాంకు లావాదేవీలతో సహా ఆధారాలు అందించారు. అంతేకాకుండా తిరువూరు రాజకీయ పదవులను డబ్బిచ్చిన వారికి అమ్ముతున్నారని, గంజాయి అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఎంపీ చిన్ని తీవ్రంగా ప్రతిస్పందించారు. కొలికపూడి ముందు నన్ను దేవుడిగా పిలిచేవారు, ఇప్పుడు ఎందుకు దెయ్యం అంటున్నారో చెప్పాలి అని అన్నారు. తాను వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటే ఊరుకోను, పార్టీ లైన్ దాటితే ఎవరైనా శత్రువులే అని స్పష్టం చేశారు. ఈ వివాదం పార్టీ కార్యకర్తల మధ్య కూడా విభజనకు దారితీసింది. సోషల్ మీడియాలో ఒకరికొకరు మద్దతుగా పోస్టులు పెట్టుకున్నారు. ఇది పార్టీ క్రమశిక్షణకు సవాలుగా మారింది. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ ఇద్దరిని పార్టీ కార్యాలయానికి పిలిచి మాట్లాడాలని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది పార్టీ నాయకత్వ వైఫల్యంగా కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడతానని, అప్పటి వరకు ఈ వివాదాలపై లెటర్లు తీసుకోవాలి, తర్వాత చర్యలు తీసుకుంటాను అని చెప్పడం మరింత నాన్చుడు ధోరణిని చూపిస్తోంది. ఈ ఆలస్యం పార్టీలో అసంతృప్తిని మరింత పెంచుతోంది. ఇలాంటి నిర్ణయాలతో అంతర్గత ఘర్షణలు పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో సీనియర్ నాయకులు కూడా ఇలాంటి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో స్థానిక నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వివాదాలు పార్టీ క్యాడర్ను దెబ్బతీస్తాయి. అధికారంలోకొచ్చి 2 ఏళ్లు గడవక ముందే ఇలాంటి వివాదాలు పార్టీ ఐక్యతకు ఆటంకం కలిగిస్తాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పార్టీలోని ఇంకొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దోచుకోవడం, దాచుకోవడం తప్ప పైసా అభివృద్ధి లేదు. పేకాట శిబిరాలు పెరిగిపోయాయి. ఇసుక మాఫియా, రేషన్ మాఫియాకు తోడు లిక్కర్ మాఫియా అంతా ఒక సిండికేట్లా మారిపోయిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తయారు చేసిన లిస్టును బాబుకు అందించారట. దీంతో ఏ ఎమ్మెల్యే ఎలా తెగబడుతున్నారో బాబు దగ్గర చిట్టా ఉంది. ప్రతి ఎమ్మెల్యే జాతకం బాబు చేతుల్లో ఉంది. అందుకే సమావేశాల్లో వారికి వార్నింగ్లు ఇస్తున్నారు. పద్ధతి మార్చుకోండి అని హెచ్చరిస్తున్నారు. వారందరి పేర్లను బయటకు పెడితే పార్టీలో అనిశ్చితి ఏర్పడుతుందని మెల్లిగా చెబుతున్నారు. కానీ ఆ ఎమ్మెల్యేలు బాబు మాటను పెడచెవిన పెడుతున్నారు. దీంతో ప్రజల్లో కూడా అసహనం పెరుగుతోంది. ఇలానే బాబు సైలెంట్గా ఉంటే కృష్ణా జిల్లా మొత్తం ఖాళీ అయినా ఆశ్చర్యం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలను మందలించినప్పుడు నీతిగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు దుర్బుద్ధి పుడుతుంది కదా అని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నప్పటికీ అంతర్గత సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే విపక్షాలు దీన్ని ఆయుధంగా మలుచుకోవచ్చు. చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాలపై కఠిన చర్యలు తీసుకుంటారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ వివాదం టీడీపీకి ఒక పాఠంగా మారాలి. పార్టీ సూత్రాలు, క్రమశిక్షణను బలోపేతం చేస్తూ బయట నుంచి చేరే నాయకులపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే టీడీపీకి ఇది పెద్ద సమస్యగా మారవచ్చు.